మీకు తెలుసా, చెట్లు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఇదేంటి రివర్స్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఇది నిజంగా నిజం. చెట్లు రాత్రిపూట ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. పగటిపూట చెట్లు సూర్యరశ్మిని ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అందులోని కార్బన్ ఉపయోగించుకొని శక్తిగా, అంటే పిండి పదార్థాలుగా మార్చుకుంటాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. కానీ రాత్రివేళ సూర్యకాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. కానీ చెట్ల యొక్క శ్వాస ప్రక్రియ మాత్రం ఆగదు. చెట్లలోని ప్రతి జీవకణానికి శక్తి అవసరం. అందుకే అవి ఆక్సిజన్ తీసుకొని గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి శక్తిని పొందుతూ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. అయితే ఈ ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియతో పోలిస్తే చాలా నెమ్మదిగా జరుగుతుంది. చెట్లు రాత్రిపూట చేసే శ్వాస ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నప్పటికీ కూడా పగటిపూట అవి విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణంతో పోలిస్తే రాత్రివేళ విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ శాతం చాలా తక్కువ. కాబట్టి రాత్రిపూట చెట్ల దగ్గర ఉండటంపై ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ భూమిపై చెట్లు ఎప్పటికీ మన ఆప్తమిత్రులే. కాబట్టి వృక్షో రక్షతి రక్షితః.